ఇప్పుడే ఏంటంటే మన మిరాయి సినిమా చూడడానికి వచ్చాను. హనుమాన్ సినిమా తర్వాత ఇది కూడా ఇంకో పాన్ ఇండియా సినిమా కదా, ఎలా ఉంటుందా అని చెప్పి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదన్నా, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పి చెప్తా. నిజంగా యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ లో అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ కావచ్చు, స్టోరీ పరంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కానీ 9వ గ్రంథం గురించి అసలు ఆ ఫైటింగ్ సీన్ విజువల్స్ కావచ్చు అసలు మామూలుగా పెట్టలేదు భయ్య. ఎక్సలెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా తేజ సజ్జా గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 1 సినిమా అంటే మిరాయి సినిమా అని చెప్పేసి చెప్తానా. నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ను నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ్య. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు భయ్య. నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్, బిగ్గెస్ట్, స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికి నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా అన్న ఇది. మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్ గా చూస్తుంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే ఒకటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు భయ్య. అసలు అది మామూలుగా పెట్టలేదు. నువ్వా నేనా అనే రేంజ్ లో. నిజంగా మోహన్ బాబు గారికి అసలు సిసలైన సరైన ఒరిజినల్ వారసుడు ఎవడు అని అంటే మంచు మనోజ్ అనే చెప్తా అన్న. విలన్ రోల్ ఇచ్చారు కానీ ఆయనకి ఇచ్చిన విలన్ రోల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఊహాగానాల్ని మించిపోయే లెవెల్లో, అసలు తోపు లెవెల్లో చేశారని చెప్పి చెప్పుకోవచ్చు అన్న. రేటింగ్ 4 ఇస్తా అన్న. నిజంగా బాగుందన్న మూవీ. అంటే ఇంకా బ్లాక్ బస్టర్ ఇది అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం. ఇది అంతేం లేదండి. ఏంటంటే మనం చూసే కొద్ది ల్యాగ్ అనిపిస్తుంది కానీ మనం చూసే సన్నివేశాలు బట్టి ల్యాగ్ అనిపించదు. అలా లేదుగా, ఎవరికి తగ్గ మూవీ వాళ్ళు చేస్తుంటారు కదండి. అంటే ఈ సన్నివేశాల్లో మాత్రం ప్రభాస్ ఉండాలి అని మనం అందరూ కోరుకుంటాం. కానీ ఇక్కడ తగ్గ విషయం ఏంటంటే తేజ గారికి ఇది బెటర్ మూవీ అని అనిపిస్తుంది. ఏంటి అంటే అవుతారు కదా, అంటే పెడితే బాగుంటది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే నెక్స్ట్ చూడొచ్చేమో అనుకోవచ్చు. రావచ్చు, మాక్సిమం మనం లెక్క చేయలేదు, లెక్క చేయొచ్చు అనుకుంటున్నాను. అవుతుంది అనుకుంటాను, అవుతుంది. అందరికి హాయ్. ఇప్పుడే చూశాడు మీరాయ్. తేజ అన్న ఏందన్నా, ఏం యాక్టింగ్ అసలు. చెప్తున్నా కదా, పాన్ ఇండియా మూవీ అనిపించుకున్నారు. పాన్ ఇండియా మూవీ ఏంది, సీన్ ఏంది చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. లాస్ట్ లో శ్రీరాముడి ఎంట్రీ ఉంటుంది, హనుమాన్ ఎంట్రీ ఉంది. అబ్బా నాయనా, నాకు మాటలు రావట్లేదు, ఏం చెప్పులు అర్థం కావట్లేదు. ఈ తేజ సజ్జ గారు, కార్తిక్ గారు ఏంటి ఈ సినిమా ఎలా తీశారేంటి, డిఫరెంట్ ఆయుధాలు, డిఫరెంట్ కాన్సెప్ట్. మొత్తం 9 గ్రంథాలకు చూపించారు. 9 గ్రంథాలు ఇందులో సినిమా చూపించారు. అసలు ఏంటి ఊతే ఓన్లీ సౌండ్ పొల్యూషన్ తోటి కూడా ఫైట్లు చేసేటట్టు చూపించారు. లాస్ట్ లో రాముడి ఎంట్రీ, లాస్ట్ ఫైట్ ఉంది. అబ్బా నరాలు మొత్తం నిక్కబొడిచినాయి అన్న. తేజ సజ్జా ఏ విధంగా తేజ సజ్జా గారు దేవుడులా చూపించారు. ఇదే డైమండ్ ఉంది కదా లాస్ట్ టైం, ఇదే స్టిక్ అబ్బా స్టిక్ రాముడి ఎంట్రీ, అదే స్టిక్. 9 గ్రంథాలు కలిస్తే ఒక శక్తి, మిరాయ్ శక్తి, పెద్ద శక్తి మిరాయ్ అనేది. హనుమాన్ మూవీని బీట్ చేస్తుంది. హనుమాన్ మూవీ ఏందన్నా, హనుమాన్ మూవీకి 20 ఇంతలో ఉంది. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు పక్కా. ఈ సినిమా చెప్తున్నా కదా, కంటిన్యూగా 10 days 15 days హౌస్ఫుల్ కాకపోతే అడగన్నా. ఇలాంటి సినిమా నేను చూడలేదు. నేను తెల్లవారులు పడుకోకుండా నిద్ర లేకుండా కూడా ఈ సినిమా కళ్ళు కంట్రెప్ప కొట్టకుండా సినిమా. మంచు మనోజ్ గారు ఏం పర్ఫార్మెన్స్, ఏం స్టైల్, ఏమి ఫైట్స్, అబ్బా 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 గూస్ బంప్స్. అసలు చెప్పాలంటే చెప్పట్లేదు. ఇగో చెప్తున్నా కదా, చెప్పలేను బ్రో, అదే బాగుంది. విలన్ స్టార్ వార్స్ అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు ఉంది కానీ చాలా బాగా చేశారు. తేజ చాలా బాగా చూపించారు బ్రో. ఎడిటింగ్ మూవీ అయితే క్రేజీ ఉంది. విలన్ కానీ స్టార్ వార్స్ నుంచి బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ నుంచి. హనుమాన్ మూవీని బీట్ చేయొచ్చు, చాలా బాగుంది. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. స్టోరీ ఎలివేషన్స్ ఎలివేషన్స్ చాలా బాగుంది. రామాయణం అది కనెక్ట్ చేయడం నెక్స్ట్ లెవెల్ బాగుంది. 9 గ్రంథాలు చూపించారు కదా, సో అంటే మీకు తెలియదు ఏమైనా నేర్చుకున్నారా మూవీ ద్వారా?
తెలియదంటే అసలు అంటే ఫిక్షన్ ఇది యాక్చువల్లీ. అక్కడ స్టార్టింగ్ లో డిస్క్లైమర్ చూపించారు, అంతా ఫిక్షనల్ ఉంటది, రామాయణము ఇది కనెక్షన్ ఉంటది కాబట్టి మనకు తెలుస్తుంది. అంటే మన హిందూ మైథాలజికల్ గా కొంచెం బాగుంది, థ్రిల్లింగ్ అనిపించింది. మంచు మనోజ్ గారు ఎలా చూసారు? మంచు మనోజ్ చాలా బాగా చేశారు ఆయన, చాలా చాలా. ఆ ప్రొటాగనిస్ట్ కింద అయితే సారీ యాంటాగనిస్ట్ కింద చాలా బాగా చేశారు మంచు మనోజ్. మూవీతో అంటే మంచి కంబ్యాక్ ఇచ్చినట్టేనా మంచు మనోజ్ గారు? కంబ్యాక్, పర్ఫెక్ట్ కంబ్యాక్. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? ఓవరాల్ 5 కి 4 ఇవ్వచ్చు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఎవరు చేశారో కానీ మ్యూజిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్ యాక్టింగ్, ఏ హీరో చెయ్యనటువంటి యాక్టింగ్ తేజ సజ్జాది అలా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరు ఎంచుకోరు కాబట్టి ఇలాంటి యాక్టింగ్ అసలు ఎవరికి రాదు. ఈ సినిమా స్టోరీ వేరు, అందుకోసం దీన్ని యాక్టింగ్ గురించి మాట్లాడద్దు, ఆ స్టోరీకి తగ్గట్టు జీవించాడు అంతే. మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది, మన దేవుళ్ళ కథను కొత్త జనరేషన్ లో తీసుకొచ్చి యూత్ కి కొత్త జనరేషన్ లో సినిమా తీస్తే ఎలా అనిపిస్తుంది, మొత్తం కూసుపంచే. ముసలి వాళ్ళు కూడా చూడొచ్చు ఈ సినిమా, ముసలి వాళ్ళకు ఒక పురాతన దేవుళ్ళ సినిమా. మనోజ్ అన్న లక్షలాది మందిని చంపే క్రమంలో హీరో వెళ్ళి 9వ గ్రంథాన్ని తగ్గించుకొని ఆ మంత్రగాన్ని అంతం చేసే కథ ఈ స్టోరీ. మనోజ్ యాక్టింగ్ వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త విలన్ ని చూడొచ్చు. ఈ సినిమా దెబ్బతో మనోజ్ కి ఆఫర్లు స్టార్ అయిపోయాడు. మనోజ్ కూడా ఇప్పుడు స్టార్ అయిపోయాడు. 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేశారు. చాలా చాలా బాగుంది, చాలా చాలా మనోజ్ గారి యాక్టింగ్ కానివ్వండి, లేకపోతే తేజ సజ్జా గారి యాక్టింగ్ చాలా బాగుంది. అందరు యాక్టింగ్, చిల్డ్రన్స్ నుంచి శ్రేయ గారి వరకు, మనోజ్ గారు, తేజ సజ్జా గారు, హీరోయిన్ అందరు చాలా బాగా చేశారు. అంటే ఆ డైరెక్టర్ గారు అంత బాగా తీసుకురావడం చాలా గ్రేట్ అండి, చాలా బాగా చేస్తారు. మన మైథాలజీ గురించి మనకే చాలా ఒక గూస్ బంప్ మూమెంట్స్ తీసుకొచ్చారు. చాలా ఫ్యామిలీ అంతా చూడొచ్చా వెళ్ళి? యా ఫ్యామిలీ అంతా, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. గ్రాఫిక్స్ అసలు చాలా బాగా చేశారు, ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ ఎక్కడ కనపడదు, ఒరిజినల్ గా అనిపిస్తాయి. చాలా బాగుంది. मूवी वाज एक्चुअली वेरी नाइस, मजा आ गया और इट्स अ मस्ट वॉच मूवी, तो देखना चाहिए. जो एनिमे फैन है वो तो देखेंगे, जो नहीं है उनको भी देखना चाहिए. मतलब अच्छा था, मूवी बहुत अच्छा था. आई वुड रेट 10 out of 10 एज पर माय पॉइंट ऑफ व्यू. మనోజ్ एक्टिंग तो ठीक ही था, सब कुछ अच्छा था, ओवरऑल अच्छा लगा. रियली एंजॉयड द मूवी. తేజ సరదా మనకు తెలిసిందే, హనుమంత్ ఒక మెట్టు ఎక్కాడు, ఈ సినిమాతో ఇంకా మెట్లు ఎక్కుతున్నాడు. మంచి మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నాడు, కాస్టింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఒక మైథాలజీ అండి, 9 గ్రంథాలు దక్కుతే మన ప్రపంచం అంతం అయిపోద్ది. అంతం కాకుండా ఒక యోధుడు వస్తాడు, ఆ యోధుడు మనం అందరినీ కాపాడుతాడు. అదే సినిమా, అదే మిరాయి. మీరు అందరు థియేటర్ గా చూడండి, పైరసీ ఎవరు యాక్సెప్ట్ చేయకండి, థియేటర్ గా చూస్తారని అందరూ అనుకున్నాను. చాలా మంది వీడియో తీసేస్తున్నారు, లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అండి, అది వీడియో తీసి పెట్టేదని చూస్తున్నారు. వీడియో ఎవరు తీయకుండా, పైరసీ యాక్సెప్ట్ చేయకుండా థియేటర్ గా చూడండి. అసలే ఇదంతా కష్టపడినందుకు అందరూ ప్రోత్సహించాలి. హనుమంత్ హిట్ అవ్వకపోవచ్చు కానీ చాలా మంచి అటెంప్ట్ అండి. విఎఫ్ఎక్స్ మాత్రం, కాస్టింగ్ మాత్రం చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. తేజ సర్దా యాక్టింగ్ మాత్రం కూడా అలా రోజు పెంచుకుని వెళ్తున్నారు. ఆ మంచు మనోజ్ మాత్రం అంత బాగా యాక్ట్ చేస్తారని ఎవరు అనుకోరు. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ మాత్రం చాలా బాగున్నాయి.